కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు తగ్గిపోయేటప్పుడు? కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. బాగా వాసిపోతుంది, తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ శాఖలోకి వచ్చి ఈయన నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, గలతీయులకు రాసిన పత్రికలో పౌలు పేతురు దగ్గర కలవటానికి పరిచయం చేసుకోవాలని యెరూషలేము వెళ్తాడు. పౌలు పేతురుతో పాటు 15 రోజులు మాత్రమే ఉంటేనంట, బాగా వినాలి, యేసుక్రీస్తుని గురించి తప్ప వాళ్ళిద్దరి మధ్యలో ఏ డిస్కషన్ జరగలేదంట. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఇప్పుడు మనకు ఫోన్లు ఉండి టెక్నాలజీ ఉండి దేవుని గురించి తప్ప లోకం అంతటి గురించి తెలుసుకుని మనము కలవరపడుతున్నాం. దయచేసి ప్రభు రాబోతున్న టైం కనుక మీరు ఎలాగూ దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలంటే 1 పేతురు 3వ అధ్యాయము 13-16 ప్రకారము మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు. మంచి విషయాలంటే యేసు ప్రభుని గురించి, మనం ఆయన గుణాతిశయం గురించి మనం మంచి చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆసక్తి గలవారం అయితే మనకు ఎలాంటి హాని జరగదు. రెండోది, మీరు ఒకవేళ నీతి విషయమై శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఆనాడు అపోస్తులను ఎంతగా హింసించినా గాని అంతకంటే ఎక్కువ రెట్లు పరిచర్య పెరిగిందండి. కనుక ఈనాడు సేవకుడైన విశ్వాసైన కుటుంబాలుగా మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, మీరు రోమా 8:37 చదివితే, ఆయనను వాని ప్రేమించు వానిలో వాటన్నిటిలో అత్యధికమైన విజయం మనం పొందుకుంటాం. సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోయిన, సృష్టింపబడిన మరి ఏదైనాను ప్రభువైన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాం. సమస్తము యేసయ్య స్వాధీనంలో ఉన్నది కనుక మనం ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరం కాదు. 15వ వచనం ఏమంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీతో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును ఏతువడుగు ప్రతి వానికి సాత్వికముతో మేమండి సమాధానము చెప్పమంటున్నాడు. కనుక మనము మన సంభాషణ సాత్వికముగా ఉండి మంచి విషయాల్లో మనము ఆసక్తి కలిగి ఉంటే మన పరిచర్య ఖచ్చితంగా విస్తరిస్తుంది, ఆయన యొక్క రాజ్యము కూడా విస్తరిస్తుంది. అందుకని ఈ రోజు ఎల్లప్పుడు మనం ఎలా ఉండాలంటే మన హృదయాలను క్రీస్తుకి ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయం అనే సామ్రాజ్యం మీద క్రీస్తుని మనం ప్రభుగా ప్రతిష్ఠించుకోవాలి. అందుకని ఈరోజు ప్రభు 2 విషయాలు మీతో నేను మాట్లాడతా. ఒకటి, 7 కోర్ట్యార్డ్స్
ది క్రాస్ అంటే ఎందుకు యేసు ప్రభు యొక్క సిలువ యొక్క ఆ సిలువను ధ్యానించాలి అంటే ఒక భక్తిపూర్వకంగా ఎందుకు ధ్యానించాలంటే నేను టకటక చెప్తాను. ఒక యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనములో ఆయనను స్తుతించుటకు, ఆయన కీర్తించుటకు ఆ సిలువ యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆయనను కొలవటానికి ఉన్న గొప్పతనం ఏంటో మనం తెలుసుకుందాం. ఒకటి, గాడ్ హూ గేవ్ హిస్ సన్, ఆయన మనకు కుమారుడిని అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని విడిపించడానికి కుమారుని మనకు అనుగ్రహించాడు. సాదృశ్యముగా అబ్రహాముని దేవుడు మాట్లాడి ఇస్సాకుని బలిగా ఇమ్మన్నప్పుడు అది యేసు ప్రభు యొక్క కుమారుడు యొక్క సాదృశ్యముగా మనం ఇస్సాకును చూడొచ్చు. కానీ దేవుడు దానికి ఆల్టర్నేటివ్ గా తన విశ్వాసాన్ని పరీక్షించాడు, మరొక గొర్రెపిల్లను వధించాడు. కానీ ఇక్కడ మొట్టమొదట ఆ సిలువ గొప్పతనం ఏంటంటే, ఎందుకు ఆ ప్రభువుని ఆరాధించాలంటే ఆయన దేవుని కుమారుడిగా దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. రెండవది ఏంటంటే, ఎందుకు మనం అంత దైవ భక్తి కలిగి ముందుకెళ్ళి ఆయన ఆరాధించాలంటే ఆయన వధించబడిన గొర్రె పిల్లగా మనకున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 1:29 ప్రకారము, ఇదిగో లోక పాపములను మోసుకెళ్లే గొర్రె పిల్ల, ప్రపంచములో పాపాన్ని మోసినవాడు, పాపాన్ని కడిగినవాడు మన యేసు ప్రభు అన్నది ఏమాత్రము సందేహం లేదు. యెషయా గ్రంథము 53:7 ప్రకారము, అతడు దౌర్జన్యము నుండి బాధింపబడినను గొర్రె పిల్ల వలె బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనముగా ఉన్నాడు. ఒక సృష్టికర్త దేవాది దేవుడు ఆయన లోక పాపములను మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్లగా మన మధ్యకి వచ్చాడు గనుక మనం ఆయన ఆరాధించాలి. మూడవది ఏంటంటే, ఆయన ద గుడ్ షెపర్డ్, మంచి కాపరిగా ఉన్నాడు. అందుకు మనం ఆయన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గుడ్ ఫ్రైడేకి మనం ఆరాధించాలి. అంటే ఒక సృష్టికర్తే మన కొరకు బలైన రోజు మనం ఎంత గొప్పగా దీవించాలో ఒకసారి ఆలోచించి. మూడోది ఏంటది, ద గుడ్ షెపర్డ్. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 11-15 ప్రకారము, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. నేను వాటి కొరకు నేను ప్రాణం పెడతానంటాడు, వాటిని నేను పోషిస్తానంటున్నాడు. నా తండ్రి చేతిలోంటి వాళ్ళని అపహరించనున్నాడు, నా గొర్రెలు నా స్వరమును వినును అంటున్నాడు. అందుకనే కాపరిగా చూస్తే పాత నిబంధన ప్రకారము దావీదు గొర్రెలను కాశాడు, వాటిని కాపాడటానికి ప్రాణము తెగించి ఏమంటే సింహమును ఎలుకబంటును కూడా ఇచ్చేశాడు. ఈ రోజు నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ అవసరతలో ఉన్నా, ఏ ప్రణాపంలో ఉన్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ మంచి కాపరి నీకు సదాకాలం తోడై ఉంటాడు, పచ్చిగల చోట్ల పరుండో చేపిస్తాడు. ఆయన జీవిత కాలం అంతా నీ కృపాక్షేమంలో మీ వెంట వచ్చునుగాక. నాలుగవది, ఎందుకు ఆయన్ని సిలువ యొక్క ధ్యానములో ఆయన్ని ఆరాధించాలంటే, ఆయన మనకు ఒక ద బ్రేజన్ సర్పెంట్ అంటే ఒక కంచు సర్పం వలె ఆనాడు ఇశ్రాయేలు కాలంలో వాళ్ళు అరణ్యములో వెళుతున్నప్పుడు వాళ్ళు మోషేను విసిగించడం వల్ల, నమ్మకపోవటం వల్ల దేవుని కోపాగ్నికి ఆ పాములు బారిన పడుతున్నప్పుడు మళ్ళయ్యా మేము చనిపోతున్నాం, ఈ పాములు కాటేస్తున్నప్పుడు మరలా మోషే ప్రార్థన చేసినప్పుడు ఆయన ఒక పోల్కి ఇత్తడి సర్పమును అలా పెట్టండి అన్నప్పుడు అది రాబోవు సిలువ యొక్క సాదృశ్యముగా, ఆ సాతాను యొక్క తీర్పుగా అక్కడ ఉన్నప్పుడు ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూశారో వారందరూ బ్రతికారు. అందును బట్టి మనల్ని బ్రతికించేవాడు మరణం నుంచి కనుక మనం ఆయన ఆరాధించుటకు యోగ్యులమై ఉన్నాడు. ఐదవది, ద సైన్ ఆఫ్ జోనా. చూడండి, జోనా కూడా యేసు ప్రభుకి సాదృశ్యముగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, జోనా 3 రాత్రులు 3 పగళ్ళు ఎలాగూ సముద్రంలో ఉన్నాడో యేసు ప్రభు కూడా ఆయన మన కొరకు చనిపోయి 3 రాత్రులు 3 పగళ్ళు భూమిలో ఉన్నాడు. ఏమండి, భూమిలో అంటే భూమి యొక్క హృదయంలో ఉన్నాడని ఒక కవి చెబుతూ ఉంటాడు. అందుకు మనము ప్రభువుని మనం ఆరాధించాలి. నేనేవో పట్టణానికి ఎప్పుడైతే జోనా వెళ్ళాడో వారు చెప్పిన సువార్తను నమ్మారు, వారందరూ రక్షణ పొందారు. కొన్ని సార్లు మనకొచ్చే ప్రవచనాలు అవి కీడుగా ఉన్నా గానీ నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొందితే దేవుడు మీ కుటుంబాన్ని రక్షించునుగాక. అందుకని యేసు ప్రభు అంటాడు, నేను యోనా కంటే గొప్పవాడిని, మోషే కంటే గొప్పవాడిని అంటున్నాడు. నేను ఎందుకు ఈ మాటలు
చెప్తున్నానంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు కనుక శ్రద్ధాభక్తులతో మనము ఈ యొక్క కాలంలో ఆయన ఎక్కువగా మనం తెలుసుకోవాలి. ఆ రోజు ఏంటంటే ఆయనను ఆరాధించుటకు భక్తిపూర్వకంగా కారణం ఏంటంటే ది బ్రెడ్ ఆఫ్ లైఫ్. మీరు కావాలితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 48 నుంచి 58 వరకు క్లియర్ గా చెప్తాడు. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం నేనే, కానీ పితరులు మన్నాను తిని చనిపోయారు. నన్ను తినివాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. నేను చెప్తున్నాను కదా, నీటి బాప్తీసం తీసుకున్న ప్రతి వ్యక్తి ప్రతి నెల మీరు మందిరంలో తీసుకున్నా కానీ ప్రతి దినము మీ కుటుంబం అంతా రక్షణ పొందిన కుటుంబం అయితే ప్రతి దినము మీరు ఆ బల్లకు సమీపించండి, ఆ రొట్టె విరవండి, మీరు ఎంత బలవంతులుగా ఆరోగ్యవంతులుగా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. 7వది ఏంటంటే మనం ఎందుకు కాలములో మనం ప్రభుని ఆరాధించాలంటే ద లాస్ట్ ఆదాం, చివరి ఆదాముగా మనకి యేసు ప్రభు మనకు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయ. మొదటి ఆదాము అవిధేయతను చూపిస్తే మొదటి ఆదాము చేసిన అవిధేయతను ప్రభు సిలువకు చూపించి విధేయత కలిగి మన మీద ఉన్న ప్రతి ఒక్క శాపము, పాపము, రోగము, బలహీనతలు అన్నిటినీ కొట్టివేశాడు గనుక ఆయనే మనకు చివరి ఆదాము, ఆయనే మనకు జీవాహారమై ఉన్నాడు, ఆయనే మనకు నోవాకు గుర్తుగా ఉన్నాడు, ఆయనే మనకు కంచు సర్పముగా ఉన్నాడు, ఆయనే మనకు మంచి కాపరిగా ఉన్నాడు, ఆయనే మనకు లోక పాపములను మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్లలాగున్నాడు, ఆయనే మనకు దేవుని కుమారుడిగా మనకు అనుగ్రహించాడు గనుక ఈ కాలంలో ఈ ప్రభువుని మనము ఆరాధించుటకు మనము యోగ్యమైనగా ఆసక్తితో ఆరాధించండి. నెక్స్ట్ మరొక 7 డైమెన్షన్స్ ఆఫ్ ద క్రాస్, అంటే ఆ సిలువలో 7 మర్మాలు దాగి ఉన్నాయండి. చాలా 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 ఇవి గొప్పవి. ఒకటి ఏమండి, ఆ డైమెన్షన్స్ ఏంటంటే ఆ 7 కోణాల్లో మొదటి కోణం ఏంటంటే ద ప్యాషన్ ఆఫ్ ద క్రాస్. ఎందుకు మనకి సిలువ అంటే అంత ఆసక్తి? ఎందుకు ఆ సిలువలో ఉన్న ఆ యొక్క అందం ఏంటంటే యేసు ప్రభు ఆ సిలువ ద్వారా మనలను ఎంతగా ప్రేమించాడో దాని ద్వారా మనము ఆయన ప్రేమను మనం చూడవచ్చు. ఎందుకంటే యోహాను సువార్త 3:16 ప్రకారము దేవుడు లోకమును ప్రేమించి ఎంతో ప్రేమించాడంట. నువ్వు నేను ఎవడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందుతారు. అందుకనే మనకేముండాలంటే ఆయన స్తుతించాలన్న ప్యాషన్ ఉండాలి, కసి ఉండాలి, ఆయన ఆరాధించాలి, ఆయన ఆత్మను సంపాదించాలి, యథార్థంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయాలి. ఏమండి 6 గంటలు ఒక రక్తపు చుక్కు కూడా లేకుండా మాంసం ముద్దగా అయిన వాడు ఒకటే అన్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు అన్నాడు. అందుకనే ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, సిలువలో ఉన్న ఆ తీవ్రత ఆసక్తి ఏంటంటే దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ప్రేమించాడంటే రోమా 5లో 6 నుంచి 8 వరకు ఇంకనూ మనము బలహీనులమై ఉండగా. చాలామంది భార్యలు ఏమంటారంటే నువ్వు ఇంకా తాగుడు మానలేదు నాయన, నువ్వు అలవాట్లు మారలేదు, బూతులు మానలేదు, నువ్వు రాకూడదని చర్చికి అంటారు. నో, ఆ వ్యక్తిని ప్రేమతో ఆహ్వానించండి. తనలో ఉన్న బలహీనతలన్నీ పోయి ఆయన బలవంతుడవుతాడు. వాళ్ళు ఇంకను పాపులై ఉండగా లేకపోతే ఇంకను దేవునికి విరోధంగా ఉన్నా కానీ మనం ప్రేమతో వాళ్ళని ఆహ్వానించి ఆ సిలువ యొక్క విలువను మనం వాళ్ళకి తెలియపరచాలి. ఆమేన్, హల్లెలూయా. రెండోది ఏంటంటే ద పర్పస్ ఆఫ్ క్రాస్, అంటే సిలువలో ఏమి ఉద్దేశము దాగి ఉందంటే ఇది మనకి తెలిసిన మెసేజ్ కానీ వీఆర్ టేకింగ్ వెరీ లైట్. మనలో ప్రతివాడు పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాము కనుక ఎప్పుడైతే ఆదాము ఆయనకు అవిధేయత చూపించామో మనందరం ఆయనకి శత్రువులు అయ్యాం కనుక. ఎందుకంటే తండ్రి పాపిని చూడలేడండి. అందుకే మధ్యవర్తిగా ఉన్న యేసు ప్రభు ఎప్పుడైతే రక్తం కార్చాడో ఆ రక్తము నీ మీద ఉండుట వల్ల నువ్వు పరిశుద్ధపరచబడ్డావని అప్పుడు నిన్ను చూడగలుగుతాడంట. అందుకే ద పర్పస్ ఆఫ్ ద క్రాస్ ఏంటంటే నీకు నాకు అడ్డుకున్న పాపం అనే దాన్ని తొలగించి తండ్రితో మరి ఈ సిలువ సమాధాన పరచబడింది. మీరు కావాలితే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1 నుంచి 3 వరకు అక్కడ ఏమని ఉంటుందంటే నమ్ముట వల్ల రక్తం వల్ల మనము తండ్రితో సమాధాన పరచబడి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అది సిలువ యొక్క ఉద్దేశము. హల్లెలూయా. ఇంకా మనం ఏం చెప్తున్నాం? 2 కొరింథీ 5:21 ప్రకారం పాపము లేనివాడు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. అందుకనే ఒకసారి నీకు నా యేసయ్య, నేను చెప్పాను కదా పౌలంట ఆయన ఇంకా తెలుసుకోవటానికి పేతురు దగ్గరికి వచ్చి 15 రోజులు ఉన్నాడంటండి. అప్పటి నుంచి పౌలుకి ఇంకా విశ్వాసం పెరిగి బలంగా వాడబడ్డాడంట. ఈ రోజు మనం పాపం లేనివాడు మన కొరకు పాపికి అయినప్పుడు ఏమండి ఇప్పటికైనా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆరాధనకి వెళ్తున్నావు కానీ నువ్వు బాప్తీసం తీసుకోవాలా, రక్షణ పొందుకో
అనుకోవాలా. ఈ రోజు కనుక యేసు ప్రభుత్వం మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. దేశమంతా ఏమవుతుందండి, శ్రమలు స్టార్ట్ అయినాయి, యుద్ధాలు స్టార్ట్ అయినాయి, కరువులు స్టార్ట్ అయినాయి. మనము ఇంకా మేల్కోట్ల. అందుకని ప్రభు అన్నాడు, మెలకువ కలిగి ఉండండి, బలవంతులై ఉండండి, పౌరుషం కలిగి ఉండండి, విశ్వాసంతో నిలకడ కలిగి ఉండమంటున్నాడు. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు గనుక మనము దేవుని నీతి అగునట్లు, పాపం ఎరిగినాడు మన కొరకు పాపంగా చేయబడ్డాడు గనుక నువ్వు దేవుని నీతి, దేవుని సొత్తుగా బ్రతికినప్పుడు నువ్వు పరలోకాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. అందుకని 1 పేతురు 3:18 ప్రకారం ఇక్కడ ఏమన్నాడంటే, ఒక్కసారే మన పాపం నిమిత్తము ఆయన చనిపోయి, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించాడో మనము ఆ బయట అంటే పాపి ఉన్న స్థలములో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుడు నడిపించాడు. ఓకే, ద పర్పస్ ఆఫ్ ద క్రాస్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదట మన పక్షమున ఆయన ప్రాయశ్చిత్తము చేశాడు. హల్లెలూయా. దేని నిమిత్తము? మన పాపముల నిమిత్తము. హల్లెలూయా. రెండోది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, ఇక ఎన్నడూ కూడా మన పాపములను జ్ఞాపకము చేసుకోడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఎల్లప్పుడూ తోకుంటానే ఉంటాం. ఆ యొక్క సిలువ యొక్క ఉద్దేశంలో మరొక్కటి ఏంటంటే, ఆయన రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు. 4వది రికన్సిలేషన్. అంటే ఏంటి? మనకిప్పుడు తండ్రి శత్రువు కాదు, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా తండ్రితో ఆ సిలువ సమాధానపరిచింది. అందుకనే మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, మోకరించినప్పుడు ఆయన ఇచ్చిన ఆత్మ ద్వారా అబ్బా తండ్రి అని మనం ఖచ్చితంగా మొరపెట్టాలి. హల్లెలూయా. ఇంకా ఆ సిలువ యొక్క ఉద్దేశం ఏంటంటే రిడెంప్షన్. హల్లెలూయా. చూడండి, కోడెల రక్తం, మేకల రక్తం కాదు గాని విలువైన తన రక్తము ద్వారా, ఎఫెసీ 1:7 ప్రకారం ఆయన రక్తము ద్వారా మన అపరాధములకు క్షమాపణ కలిగినది కనుక సిలువ యొక్క ఉద్దేశము మన పాపములకు కలిగిందన్న ఉద్దేశము ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. ఇంకా సిలువ యొక్క ఉద్దేశం ఏంటంటే జస్టిఫికేషన్. హల్లెలూయా. జస్టిఫికేషన్ ఏం తెలుసా? ఆయన మన పక్షం నుండి మన పాపములు ఆయన మోసి ఉన్నాడు గనుక, రోమీయులకు రాసిన పత్రిక 5:1-2 ప్రకారం మన విశ్వాసము ద్వారా ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాం. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు ఎప్పుడైతే నీతిమంతులమయ్యామని అనుకుని దాన్ని పలుకుతూ ఉంటారో, నీతిమంతుని యొక్క ఆశీర్వాదములు మీ మీదకి వచ్చునుగాక. కనుక ఆఖరి చివరిగా అడాప్షన్. ఎప్పుడైతే నీ పాపమును క్షమించాడో, నీ రక్తంలో కడిగాడో, నిన్ను తన ఆత్మ ద్వారా మనము దత్తపుత్రులము అయ్యి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవది ఏంటంటే ద పవర్ ఆఫ్ క్రాస్. ఏమంటే అందరూ కూడా సిలువ, యేసు రక్తం అనుకుంటారు, కానీ ఏమి జరగదు. మూడోది ఏంటంటే ద పవర్ ఆఫ్ క్రాస్. అంటే సిలువ యొక్క శక్తి ఏంటంటే, నెంబర్ 1, మన పాపములన్నిటిని క్షమించి మనకి గొప్ప రక్షణ కార్యము జరుగుతుంది. హల్లెలూయా. రెండవది ఏంటంటే సిలువ యొక్క శక్తి ప్రతి శాపము నుండి విడిపిస్తుంది. సిలువ యొక్క శక్తి తరతరాల్లో దాగి ఉన్న ఆశీర్వాదాలను తీసుకువస్తుంది. సిలువ యొక్క శక్తి మనకున్న విచారములన్నీ కూడా కొట్టివేసి మనకి సంతోషాన్ని ఇస్తుంది. రోమా 1:16 ప్రకారము సువార్త అనేది రక్షణ కలగజేయడానికి దేవుని శక్తి గనక ఆ సిలువను గురించి మనం ధ్యానించినప్పుడు ప్రతి బంధకం నుంచి విడిపించబడతాం. 1 కొరింథీ 1:18 ప్రకారము సిలువ శక్తి, సిలువను గురించి తెలియని వారికి అది వెరితనము, గాని మనకు మాత్రం రక్షణ కలగ చేయటానికి దేవుని శక్తి ఉన్నది. సిలువ మరల ఇంకేం చేస్తుందంటే, ఆ సిలువలో ఉన్న శక్తి ప్రతి రోగాన్ని కూడా బాగు చేస్తుందండి. నేను దేవుని నమ్ముకున్నాక కొన్ని వేల ప్రజలు 1 పేతురు 2:24 ప్రకారం ఆయన పొందిన గాయముల చేత అనేక మంది స్వస్థత పొంది ఉన్నారు. ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, మీకు ఎక్కడైతే బాగాలేదో అక్కడ చేపెట్టుకోండి. లాస్ట్ లో మీ కొరకు ప్రార్థన చేస్తా, మీకు దేవుడు స్వస్థనిచ్చును. స్కోర్జ్ అంటే నలగొట్టబడ్డాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 14 వరకు ఏమంటే, ఆయన మన కొరకు, క్రీస్తు మన కొరకు శాపమై ఉన్నాడు గనుక, మన శాపం అంతటిని ఆయన తొలగించాడు గనుక మనం ఖచ్చితంగా అబ్రహాము వలె దీవించబడతాం. మనకున్న విచారములు దేవుడు కొట్టివేస్తాడు. మనకున్న స్కేర్సిటీ, కొరతలను తీసివేస్తాడు. 2 కొరింథీ 8:9 ప్రకారం ప్రభు అయిన యేసు కృపను మనం ఎరుగుతాం గనుక మనము ధనవంతులు అవ్వటానికి ఆయన దరిద్రుడై ఉన్నాడు. నేను ఒక్కడే చెప్తున్నా, ప్రతి క్రైస్తవుడు కూడా గొప్ప అభివృద్ధిలో ఉండాలి. మంచి ఆరోగ్యంతో ఉంటే ఈ లోకములు ఇప్పుడు జరుగుతున్న ఈ గడబడులన్నీ ఆగిపోతాయి. తర్వాత సిలువ
యొక్క శక్తి మనకున్న సిగ్గును కూడా తీసివేస్తాయి. ఎందుకంటే మనం ఎక్కడైతే అవమానం పొందామో అక్కడ దేవుడు మనకి ఖచ్చితంగా ఆ సిలువ ద్వారా రెట్టింపు ఘనతను దేవుడు మనకు ఇచ్చి తీరతాడు. హల్లెలూయా. సిలువ శక్తి ఏం చేస్తుందంటే సాతానుపై గొప్ప విజయం. గొర్రె పిల్ల రక్తమును బట్టి మనం ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారిని ఖచ్చితంగా జయిస్తాం. అపవాదిని ఎదిరించండి, సిలువ ద్వారా ఆయన మన యొద్ద నుండి పారిపోతాడు. ఎవరైతే ఎవరిని మింగుతున్న గర్జన సింహం వల్ల తిరుగుతుంది గనుక మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం. హల్లెలూయా. రెండవది ఏంటంటే సిలువ యొక్క ప్యాటర్న్ ఏంటంటే మనము సేవ చేయటానికి వచ్చాం కానీ యజమానులుగా ఉండటానికి కాదు. ప్రతి ఒక్కరిని నశించిన దాన్ని మనము ఖచ్చితంగా రక్షించాలి. దానిలో ఎంత శ్రమ ఉన్నా ఎంత బాధ ఉన్నా, మీరు కావాలితే గలతీలకు రాసిన పత్రిక 2:20 ప్రకారము మనము ఇక మీదట జీవించేది జీవితం మనది కాదు కానీ యేసయ్య కొరకే మనం జీవించాలి. ఎలా బ్రతకాలంట? మనం పరిశుద్ధ బ్రతకాలి. శ్రమలున్నా అది మనం పాపము లేని వారిగా మనం బ్రతకాలి. మనల్ని మనము దేవునికి సమర్పించుకుని జీవించాలి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఆఖరిగా దేవుడు మాట్లాడేది ఏంటంటే ద ప్రైమసీ ఆఫ్ ద క్రాస్ ఏంటంటే విజయం. క్రైస్తవుడు ఓడిపోవటానికి వీలు లేనే లేదండి. ఎప్పుడైతే యేసయ్య సిలువ మోసాడో, రక్తం కార్చాడో, ఖచ్చితంగా మనకి సంపూర్ణమైన విజయం ఉంటుంది. ఆఖరి మాటగా రోమా 8:11 ప్రకారం మరి ఇంకొక రేపటి దినం మనం పునరుద్ధాన దినం జరుపుకుంటాము కనుక దేవుడు నీతో నాతో మాట్లాడే మాట ఒకటే. రోమీలకు రాసిన పత్రిక 8:11 ప్రకారం యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తే ఏ అవయం పాడైపోయినా తన ఆత్మ ద్వారా బ్రతికిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన కాలంలో గడిచిన వారంలో యేసయ్య చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహిమపరుద్దాం. మరి ఈమె పేరు రాజేశ్వరి అండి, చెన్నై. అయితే మామకి కళ్ళ ఆపరేషన్ చేశారు. కానీ పూర్తిగా ఆపరేషన్ అయినాక ఆ కన్ను కనబడట్లేదు. అద్భుతం ఏంటంటే ఒక 3 days కంటిన్యూగా ఫోన్ లో ప్రార్థన చేశాం. ఆ యొక్క ఐసైట్ రిస్టోర్ అయింది. ఇట్టి మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక. ఈమె పేరు నందిని అండి. మరి ఆమె గుంటూరు. అయితే ఆమెకు ఈ రెటీనా నరము కూడా ఇంకా బలహీనంగా ఉంది. ఇంకా చూపు రాదు అని ఎక్కడికి వెళ్ళినా మరి వాళ్ళు చెప్పినప్పుడు శనివారం మన ప్రోగ్రాం చూసినప్పుడు ఆమె కాల్ చేసింది. అద్భుతం ఏంటంటే ఆమె ఇప్పుడైతే ఆ కళ్ళ మీద చేపెట్టుకోమన్నప్పుడు ప్రార్థన చేసినాక అద్భుతముగా తన కంటి చూపును దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. విజయ ఈమె నాగోల్లో ఉంటది. మరి ఆమెకు ఈ యొక్క చేతి ఇక్కడ ఒక కణితి ఉండేది. ఆ ఫ్రైడే సర్వీస్కి వస్తూ ఉంటది అనమాట. ఎప్పుడైతే ఆ సిస్టర్ ఆ కణితి మీద ఇట్లా చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు నమ్మండి, సిస్టర్ తెల్లగా ఉంటది కాబట్టి ఆ కణితి కొంచెం ఆక్కడిగా కనపడేది. ఎప్పుడైతే ప్రార్థన చేశామో విత్ ఇన్ మేబీ 2 weeks లో అది కంప్లీట్ గా తగ్గిపోయింది. ఏ మ్యాన్. హల్లెలూయా. నాగవేణి మరి ఆమెకి ఫిట్స్ వస్తూ ఉంటది. అలాగే మరి కిడ్నీస్ కూడా బాగాలేదని చెప్పినప్పుడు ఆయాసంతో ఉన్నప్పుడు ప్రార్థన చేశాం. దేవుడు సంపూర్ణమైన స్వస్థతనిచ్చాడు. ఏ మ్యాన్. హల్లెలూయా. ఐమావతి, బెంగళూరు. ఇంతకు ముందు కూడా చెప్పా. ఇది మరలా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది యవనస్తులు వారు ఏదో ఒక దురాత్మ ఆవరించి మేము చనిపోవాలని అనుకుంటున్నారు కనుక నేను మరలా ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నా. ఈమె మరి నేను బిల్డింగ్ మీదకి వెళ్ళిపోయి నేను దూకేస్తాను, నేను చచ్చిపోతాను అన్నప్పుడు ఆమె కొరకు ప్రార్థించాం. వెంబటి ప్రార్థించిన వెంటనే అక్కడ పడిపోయింది. కానీ తర్వాత ఆమెకు విడుదల వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంది. సైమాన్, నేను ఈ మధ్య ఒక కిడ్నీ సెంటర్ కి ప్రేయర్ చేయడానికి
వెళితే అక్కడ ఎట్లా ఉన్నారంటే జనం గుట్టలు ఉన్నారండి బాబు, తిరణాలన్నమాట. కానీ ఈయన గాంధీలో జాయిన్ అయ్యాడు. డాక్టర్ చెప్పారంట బ్రతకటం కష్టం, డయాలసిస్ చేయాలి, అయినా కానీ కష్టం అని. కానీ నేను ఫోన్లో ఒక్కడే చెప్పినయా, నా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, స్వస్థపరుస్తాడని. కానీ అద్భుతంగా ఫోన్లోనే 3 days నేను చేసినప్పుడు ప్రభు కార్యం చేశాడు. ప్రభు అతను స్వస్థపరిచాడు, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాడు. హల్లెలూయా. పేరు కృపావతి. 10 years బ్యాక్ మేము ప్రార్థన చేసినప్పుడు ఆమెకి గుండె వాళ్ళు మార్చాలి ఖచ్చితంగా అన్నారు యశోద హాస్పిటల్లో. కానీ ఆపరేషన్ థియేటర్కి వెళ్లే మున్పే మరలా ప్రార్థించినప్పుడు ఆ రిపోర్ట్స్ అన్ని నార్మల్కి వచ్చి డాక్టర్ చెప్పింది మేమే కదా టెస్టులు చేసింది, వాళ్ళు ఎక్సలెంట్గా ఉందని. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే 10 years తర్వాత మరలా చెకప్కి వెళ్ళమంటే నేను మరలా ప్రార్థన చేసినాక అమ్మా నీకు బాగుందని అన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంకొక 10 years వరకు నీకు అవసరం లేదని. గుర్తుపెట్టుకోండి, అనేక సాక్ష్యాలు ఉంటున్నాయి కానీ మీరు మాత్రం పంపటలేదు. సాక్ష్యాలు పంపండి. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ అవ్వండి. మరి ఫ్యూచర్ లో టెక్నాలజీ పెరుగుతుంది కనుక మన ప్రోగ్రామ్స్ కూడా మరి యూట్యూబ్ లోనే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. నాకు కొద్ది రోజులు 20 రోజుల నుంచి నాలో తెలియని భయం కలుగుతున్నది. ఈవినింగ్ అయ్యేసరికి ఏదో తెలియకుండా భయం జొరబడి ఏదో నా ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తున్నది. నేను వెంటనే మా మామయ్యకి ఫోన్ చేశాను. మా మామయ్యకి ఫోన్ చేస్తే అయ్యగారితో ప్రేయర్ చేయించారు. ప్రేయర్ చేయించినాక మంచిగానే ఉంటుంది. మళ్ళీ తర్వాత 2 రోజులకి మళ్ళీ ఈవినింగ్ దాకా మళ్ళీ అట్లనే అవుతున్నది. అట్లా 2-3 సార్లు అయ్యగారు ప్రేయర్ చేశారు. చేసినాక మంచి స్వస్థత కలిగింది. ఇప్పుడు హైదరాబాద్ లో మాకంటూ ఎవరికి తెలియదండి. మేము అనుకునే వాళ్ళకి మా ఫ్యామిలీ ఎవరు ఎలా ఉండాలనుకునే వాళ్ళండి. లాస్ట్ టైం మేము ఈ మందిరం కడుతున్నప్పుడు మేము వచ్చేసరికి పాస్టర్ ఒక మాట మాకు అన్నారండి, మీరు నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ జూన్ లో వస్తారంటే ఆ మాట నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ రోజు నాకు రిపోర్ట్స్ మాకు రాంచీలో దొరికేటప్పుడు యాజిటివ్ గా మేము జూన్ లో ప్రేయర్ చేసి పాస్టర్ గారు మాట నాకు జ్ఞాపకం వచ్చింది. అంటే దేవుడు అప్పుడే నాకు మాట్లాడే పాస్టర్ గారు చెప్పే మాట దేవుడు ఈ విధంగా నెరవేరుస్తున్నాడేమో అనిపించిందండి. నా రిపోర్ట్స్ రాంచీలో ఇచ్చేటప్పుడు ఒక్కసారి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే అమ్మని ఆపరేషన్ వెంటనే డాక్టర్ గారు చూసి చెప్పారు నువ్వు రెడీ అయ్యి. ఆ రోజు మా కోడలు గారు కూడా మాతో ఉన్నారండి. మేము వెళ్ళేసరికి అందరం కూడా మేము మూవ్ అవుట్ అయిపోయింది. అసలు చాలాసేపు నేను కూడా భయపడ్డానండి. ఎందుకంటే ఇన్నేళ్ళు తర్వాత వరుస నాకు ఆపరేషన్ జరగకపోతుందని నేను చాలాసేపు డీప్ ఆలోచించి భయపెట్టడం జరిగిందండి. ఇంటికి వచ్చేసిన తర్వాత పాస్టర్ గారితో మేము ప్రేయర్ చేయించుకోవడం, పాస్టర్ రోజు నాకు వాకింగ్ ద్వారా వాకింగ్ చదవమని చెప్పేటప్పుడు, ఎందుకంటే అతను ఒకసారి నేను రాజకీయ మెడికల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు ప్రార్థించేటప్పుడు నాకు అద్భుతంగా అప్పుడు కూడా 2016-17 నేను స్వస్థపడ్డానని సాక్ష్యం చెప్పుకున్నాను అక్కడ. మళ్ళీ ఈసారి నాకు అలాగే చెప్పేటప్పుడు నేను చాలా బాధపడి భయపడి పాస్టర్ గారు ఎప్పుడు నీకు ఆపరేషన్ కాదమ్మా, నీకు స్వస్థతగానే ఉంటావు, నీకు అసలు ఆపరేషన్ జరగదు, నిన్ను ముట్టేది దేవుడు చెప్పేయడం వల్ల నా డైట్ కూడా మా వారితో ఫోన్లో చెప్పారండి. కృపావతి గారు, నా పేరు కృపావతి గారు దేవుడు స్వస్థపరిచాడు, ఇంకా ఆపరేషన్ జరగదు అనే మాట నాకు నిజంగా ఆ మాట చాలా తాకిందండి. ఆత్మీయ రిలేషన్ మాకు ఉందండి. అందుకోసం ఆ ప్రార్థన నాకు చాలా నమ్మకంతో నేను ఈ హైదరాబాద్ రావడం జరిగింది. మాకెంతో మాకు సహాయం చేసిన మీ పాస్టర్ గారు, మా కుటుంబ సభ్యులు, మా పాస్టర్ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి నేను వందనాలు తెలియజేసుకుంటాను. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ బలమైన ఆత్మ, నీ బలమైన అభిషేకం నీ బిడ్డల మీదకి ఇప్పుడే దిగి వచ్చునుగాక. నాయన కొలసి 2:14 ప్రకారం ఆ సిలువలో మాకు విరోధముగున్న వ్యాధి, లేమి, దరిద్రం, మరణం ప్రతి ఒక్కటి ఒక పత్రం మీద రాసి మేకులతో కొట్టి చేవురాతతో తుడిచివేశావు కనుక పరమ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ప్రతి రోగం నాయన, మరణకరమైన వ్యాధులు, క్యాన్సర్, HIV నాయన యేసు నామంలో తొలగిపోవునుగాక. అనేక మంది కిడ్నీలు పాడైపోయి ఉన్నారు ప్రభు, నూతన కిడ్నీస్ దాయిచ్చేయండి. పక్షవాయు గల వారిని కాలు చేతులు ముట్టండి, నోరుని ముట్టండి ప్రభు. అయ్యా ఇదిగో నాయన కుళ్ళిపోయిన గర్భ సంచిని ప్రభు నూతన గర్భ సంచిగా మార్చండి. బిడ్డ లేని వారికి బిడ్డలు దాయిచ్చేయండి, ఉద్యోగాలు దాయిచ్చేయండి, రక్షణ లేని వారికి రక్షణ దాయిచ్చేయండి, సంఘాలను బలపరచండి. మీరు రాబోతున్న సమయంలో ప్రభు ప్రతి ఒక్కరు నీటి బాప్తీసం, అగ్ని బాప్తీసం పొందుకుని ఆత్మలో వర్ధిల్లుతూ నీ రాకడ కొరకు ఎదురు చూసే భాగ్యం దాయిచ్చేయండి. మరి ముఖ్యంగా ఈ టీవీ ప్రోగ్రాం నిరంతరం ప్రభా అయ్యా సహకరిస్తున్న ప్రతి బిడ్డను నాయన పేరు వరుసను దీవించమని, నీ కృపలో భద్రపరచమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752.